ఈరోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, టెక్నాలజీలో మనం ముందున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభీష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ చూసాం, నేవీ విన్యాసాలు చూసాం, ఒక ఇన్స్పిరేషన్ పొందాం. ఇప్పుడు చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది. ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం. అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న కురుశ్వర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది 2002 ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం. అదే సమయంలో 2017లో 14 కోట్లు ఖర్చు పెట్టి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఆలోచించాం, INS విరాట్ని యుద్ధ నౌక కూడా ఇక్కడ తీసుకొచ్చి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం.